చెప్పు బాబ్జీ. గుడి బయట మీ మాట కోసమే ఎదురు చూస్తున్నాను మేడం. మీరు వచ్చేయండి. 3వ కంటి తెలియకుండా పని అయిపోవాలి. అందరూ అక్కడే ఉన్నారు. జాగ్రత్తగా చూసుకుని లోపలికి రండి. సరే మేడం, నా ఏర్పాట్లలో నేనున్నాను. ఇవాళ అమరేంద్ర గారి కళ్ళ ముందు నుంచే బాగిని ఎత్తుకెళ్ళిపోతాం. సరే, పని అయ్యాక ఫోన్ చేయి. ఏం చేయాలో చెప్తాను. అలాగే మేడం. రేయ్ పదండి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఏంటి మను, గుళ్ళో ఏదో ప్లాన్ చేసినట్టున్నావు? అవును, నిన్ను గుళ్ళో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది మను. ఇక్కడేదో చేయబోతున్నావని. భాగీకి గానీ స్పాట్ పెట్టావా? నా గమ్యం అమర్ చిత్ర. అడ్డొచ్చిన ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను. ఏ ఒక్కరిని. ఈ దొంగ మొహంతో అన్నంత పని చేస్తుంది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. పద వెళ్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మీరు అనామిక అన్నా వదినలా? అవును, మీరెవరు? అనామిక మా ఇంట్లోనే పనిచేస్తుంది. ఇందాక మీరు తనతో మాట్లాడుతుంటే చూశాను. అన్నా వదిన అయినా కూడా ఎందుకు తనలా పట్టనట్టు, పరిచయం లేనట్టు మాట్లాడింది? ముందు నుంచి గా పోరికి నేనంటే పడదు, కానీ పరిచయం లేనట్టే ప్రవర్తించింది. ఉద్యోగం చేసి సంపాదిస్తుంది కదా, పొగరు. నువ్వు ఊరుకోవే. గస్ వంటిదేం లేదమ్మా. నా చెల్లి కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయినా, అందుకే కోపంలో అట్లా మాట్లాడింది. అవునండి, అనామిక బాగా చదువుకుంది కదా. ఈ కేర్ టేకర్ జాబ్ కోసం ఎందుకు వచ్చింది? ఓ, అదో పెద్ద కథలే అమ్మా. సాగదీయకుండా షార్ట్ గా చెప్పండి. అంటే కళ్యాణానికి టైం అవుతుంది. ఊర్లో ఓ కుర్రోడ్ని ప్రేమించింది. గట్ల ఆఖరికి అన్ని మానేసి ఈడికొచ్చింది. అవునమ్మా, ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు? ఏం లేదు, తన గురించి ఎప్పుడు అడిగినా మాట దాటేస్తూ ఉంటుంది. అందుకే కనుక్కుందామని అడిగాను. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు, మీరు వెళ్ళండి. పద. అమ్మో, ఆ అమ్మాయికి ఈ రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మను. ఇప్పుడు ఏం చేస్తావు? తనకి గుర్తులేని గతాన్ని తన కళ్ళ ముందుకు తీసుకొచ్చి సమస్యల సుడిగుండంలో పడేస్తా. దాని నుంచి బయటపడే లోపు నేను నా గమ్యానికి చేరుకుంటాను. అంకుల్, వాళ్ళిద్దరు ఇంకా రాలేదా? లేదమ్మా, అమర్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఓహో. అమరేంద్ర, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సారీ స్వామి. పర్లేదు స్వామి, పర్లేదు. స్వామి, హలో స్వామి, హలో స్వామి, హలో, ఆగండి.
దాన్ని కిడ్నాప్ చేయమంటే వీడేంటి ఇలా పరిగెడుతున్నాడు? అమ్మో! రాథోడ్ రాథోడ్ ఏమైంది సార్? రాథోడ్ స్వామీజీ గెటప్ లో ఉన్న వాళ్ళు భాగ్యని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ ఏంటి సార్? ఎవరిని వదలకూడదు. సార్ 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 ఆ సాక్ష్యం ఉందే నివురులో అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. గుడంతా ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నారన్నా. ఈ అమ్మాయిని తీసుకొని మనం బయటపడలేమన్నా. రేయ్, అమ్మాయిని చంపమని మనకి సుపారీ ఇచ్చారు. ఒప్పుకున్న పని మధ్యలో ఎప్పుడూ ఆపలేదు, ఇప్పుడు కూడా ఆపము. ఈ అమ్మాయిని ఇక్కడే చంపేద్దాం. అన్నా, రామ మందిరంలో ఉన్నా అన్నా, పాపం తగులుతుందన్నా. రేయ్, ప్రాణం పోయాక వచ్చే పాపం కన్నా పని పూర్తయ్యాక వచ్చే పైసల గురించే ఆలోచిస్తా. భాగి ఆయువన్నదే హరించే వ్యూహమెవ్వరో రచించే. రేయ్,